నువ్వులు ఏమాయని అందాల సినదాన సెప్పవే ఆ వెన్నెల తోడుగని వెలుగులు ఎటుపోయిని సుగుణాల సుందరి చూపించవే నువ్వు చూపిన ప్రేమ అది ఎడారిలో తేమ నువ్వు పంచిన స్నేహం అది నమ్మలేని మోసం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అనునిత్యం స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కనునిత్యం కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అంగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఇంటికి కంటిని నేను కంటను మంటను నేనింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరినాల్ని హరినాల చరణాల్ని చరణాల చలనాల కలరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనే చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనే చెప్పనా. సో దీన్ని ప్రజలకు ఒక సందేశంగా ఈ రోజు ఫుడ్ ఫెస్ట్ తయారు చేయడం జరిగిందండి. Good afternoon, myself Faiza Nureen from Vidya Vikas Junior College. Today we are celebrating Food Fest. In order to maintain, there are some three main points to celebrate this. Firstly, we all friends wanted to unite each other regardless of our subjects or groups or sections, and we want to be like in united format and be friendly like what we bought for each other and to enjoy. And the second thing is to avoid this is to just get us some relaxation from the exams pressure, like we are going through some of the exams pressure and moreover practicals, records and all that. So it's a kind of one day break for us to refresh our minds and be prepared for our board exams. And thirdly, just to enjoy and we usually are attracted towards outside junk food, and to avoid that and to maintain some of the include some of the healthy food in our daily life. Even healthy food is good, and here the main thing is we have prepared something like food कहाँ से स्टार्ट हो रहा है right from the first century till the 21st century कि अलग अलग कैसे हम लोग चेंज होते आए हैं, इवॉल्व होते आए हैं, वो यहाँ पर रिप्रेजेंट कर रहे हैं. हम लोग फूड फेस्ट में 3 कैटेगरीज लाए हैं: वेजिटेरियन, नॉन वेजिटेरियन, डेजर्ट्स, एंड वी हैव सम स्टॉल्स फॉर लाइक फ्रूट सलाद और बटर मिल्क and some sprouts or corn.
to maintain some healthiness in our lives. Nowadays the youth are attracting junk food. How can they avoid it? They can avoid it like mainly why we are attracted towards junk food, because junk food looks so tempting to us. Yes. It looks, but those tempting or colorful attractive nature is due to chemicals and some chemical substances. So instead of that, even we can make healthy food look attractive through some different kind of grafting, or like arranging the fruits or vegetables in a beautiful manner, and maintain our health in a proper order. And it is also a kind of awareness to all of our friends to maintain good health, to maintain good food. How is the food in Vidya Vikas in hostel? Good. It's like I have tried some once or twice in the hostel. It was good on the regular basis. Especially one thing I liked about it is in the evening snacks they give some sprouts or some kind of milk or tea to the students. Like right after the college studies, they just get a refreshment in a healthy full manner, and then they can continue their study hours. So I like that. They give sprouts. I like that. Thank you to Srinivas. Thank you to all of our teachers, and especially Pramod sir and Bhaskar sir, who helped us and who are hosting this program. And I hope this program would conclude successfully. अस्सलाम वालेकुम, मैं फैज़ा हूँ विद्या विकास जूनियर कॉलेज से। आज हम लोग फूड फेस्ट सेलिब्रेट कर रहे हैं। फूड फेस्ट सेलिब्रेट करने के 3 मेन रीज़न्स हैं। फर्स्टली हम लोग एग्ज़ाम्स के स्ट्रेसफुल माहौल से थोड़ा सा बाहर आए और थोड़ा सा रिलैक्स हो एक दिन के लिए। एंड सेकेंड रीज़न ये है कि हम लोग तमाम फ्रेंड्स रिगार्डलेस ऑफ कोई भी ग्रुप हो या कोई सेक्शन हो, सब लोग एक साथ मिलके अलग अलग फूड्स, जैसे कि अलग अलग फूड एक इंडिया में यूनिटी है, वैसे ही हम लोग अलग अलग ट्रेडिशनल एज वेल एज मॉडर्न अलग अलग फूड्स लाके सब एक थाली में लेकर खाएं एंड फील दैट फ्रेंडशिप, वो फ्रेंडशिप को फील कर सकें। एंड द थर्ड रीज़न इज़ हम लोग जंक फूड को अवॉइड कर हेल्दी फूड को भी अट्रैक्टिव बना सकते हैं। दीज आर द 3 मेन रीजन्स फॉर फूड फेस्ट सेलिब्रेट करने के लिए। तो इसे उम्मीद करती हूँ कि ये फूड फेस्ट अच्छे से सक्सेसफुल हो जाए। एंड मैं अपनी ग्रैटिट्यूड शुक्रिया अदा करना चाहती हूँ वाई श्रीनिवास सर के लिए, एंड ये प्रोग्राम जो भी होस्ट